ఈ గ్రామంలో ఇచ్చినటువంటి రైతులు వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరున్నా కానీ వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి. మరి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు నేరుగా పడ్డాయా లేకపోతే ఇచ్చారని చెప్పి అందరితో మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు 35 మీరు చెప్పారు అయ్యే అకౌంట్లో మాకు పడ్డాయి, అందరు రైతు కూర్చొని ఇంటర్వ్యూ చేయించండి. ఒక్క రైతు కనుక ఒక డబ్బులు తెచ్చినట్టుంటే ఈ రోజుకి రాజీనామా చేసిపోతాను. అసలు ఇంకో విషయం, పారదర్శకంగా అసలు ల్యాండ్ కూడా నేను చూడండి, కరెక్ట్గా అడగండి. నేను వచ్చి చూడను, మీరు ఎక్కడ ఎక్కువ చేస్తుంటే అక్కడ చేయండి, నేను మాత్రం ఇంటర్ఫియర్ కాను అని చెప్పినాను. 4 రోజుల క్రితమే వచ్చి ల్యాండ్ చూడటం కూడా జరిగింది. అంతకుముందు ల్యాండ్ కూడా చూడాలని ఓచుకోలేకపోతున్నారు. 25 మంది పట్టాలు ఇస్తున్నట్టుకి ఏందా మా పరిస్థితి అనేది ఓచుకోలేకపోతున్నారు. దానికి ఏం చేస్తాం? ఇంటా బయట అలాడిపోతున్నాను నేను. ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎవరికుంటే అందరికి ఇస్తారు, ఏందడా పెద్ద విషయం కాదు కదా. లేని వాళ్ళందరికీ, మీకు ఇల్లు లేని వాళ్ళు స్థలం లేని వాళ్ళందరికీ కూడా ఇస్తారు. ఇప్పుడు అందరికీ ఇస్తున్నాం కదా, పేదవాళ్ళందరికీ, ఎవరు లేని వాళ్ళందరూ అందరికీ ఇస్తాము. అంటే మీరు కూడా అంతే కదా, మీరే కోటీసులేం కాదు కదా. ఎందుకు దాని గురించి ఎంతసేపు డిస్కషన్? మీరు కరెక్ట్గా వాళ్ళు చెప్పారు, మీకు ఇస్తారు.